లోన పైన అయిపోతున్నారు వాళ్ళు ఎవరు రారు కదా షాప్ వాళ్ళు తాళాలు తీయాలంటే మన వాళ్ళు కాదు 200 పెట్టినా వాళ్ళు అప్పుడు ఏం చేస్తామంటే షట్టర్ పెడతాం ఇది బేస్ అవుతుంది ఏమవుతుంది లిఫ్ట్ చేస్తుంది డోర్నే ఇలా లిఫ్ట్ చేయడం వల్ల ఆ లాక్ అన్ని ఇరిగిపోయి షట్టర్ ఒక సైడ్ ఓపెన్ అయిపోతుంది రెండో సైడ్ కూడా సేమ్ మనం పంప్ చేస్తామంటే ఆ డోర్ కూడా ఓపెన్ అయిపోతుంది షట్టర్ ఎత్తి నాకు ఫైర్ ఫైటింగ్ చేస్తాం ఓకే ఇన్సులేటెడ్ లార్జ్ హ్యామర్ ఈ హ్యామర్ ఏం చేస్తామంటే ఎవరైనా ఇల్లైనా ఆల్వేస్ ఊరు కానీ అందులో ఇన్వర్టర్ కనెక్షన్ ఉన్నా లేకపోతే ఏసీ కనెక్షన్ ఉన్నా ఫైర్ అయినప్పుడు ఏం చేస్తాం డోర్స్ ఓపెన్ అవ్వ కదా మన దగ్గర ఉన్న ఇన్సులేషన్ హ్యామర్ తీసుకుంటే ఆ తాళాన్ని గట్టి పడితే ఏమవుతుంది లాక్ ఊడిపోతుంది లాక్ ఊడిపోవడం వల్ల మనం లోన్ వెళ్ళి ఫైర్ ఆపుతున్నాం ఇది ఇన్సులేషన్ యాక్ట్ లోన్కి వెళ్ళాం అయితే ఇంట్లో కరెంట్ సప్లై ఉంది మన సప్లై అవ్వాలంటే మన దగ్గర ఎలక్ట్రికల్ సంబంధించిన ఏమి ఉండవు కట్ చేయడం ఇంకా ఇన్సులేషన్ ఫైబర్ ఆ కరెంట్ వైర్ని మనం ఇలా పోతుంటే కట్ అయిపోతుంది కట్ అయిపోతే ఇంట్లో పవర్ సప్లై రాదు మనం వాటర్ ఇచ్చుకుంటే షాప్ ఓకే లోడ్ ఇన్ఫామ్ అది తక్కువ లోడ్ అంటే ఇది నేను ఆ మోకాళ్ళ దోశలో వాటర్ ఈ వాటర్ వాడాలంటే రోజు పంపు వేయాలి తక్కువ నీటిలో అంటే అడుగు ఈ హైట్లో అడుగు అంటాం ఆ అడుగు రోజులో కూడా నీటి వాడుతుంది ఆ తోడి మనం ఎక్కడన్నా ఫైర్ ఫైటింగ్ చేయాలంటే చేయాలి దీన్ని ఆస్కలైట్ లైట్ జనరేషన్ ఈ ఆస్కలైట్ కరెంట్ లేని చోట ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు చీకట్లో ఫుల్ రేడియేషన్ ఒక కిలోమీటర్ దగ్గరలో టూలు పవర్ లైటింగ్ చూపిస్తుంది దీంట్లోంచి మనం ఏసీ కరెంట్ జనరేటర్ కూడా ఓపెన్ చేస్తాం ఓకేనా ఇది ఫైర్ సూట్ ఫైర్కి వెళ్ళినప్పుడు హెల్మెట్ కంపౌండ్ హ్యాండ్ గ్లౌజ్ వేసుకుంటూ ఫైర్ ఫైటింగ్ చేస్తాం ఓకే అదే మనం ఫైర్కి వెళ్ళాం అక్కడ అంతా పొగ ఉంది మనకి ఏం కనిపిస్తుంది పని చేయాలి అప్పుడు ఏం చేస్తాం అయితే ఫ్లోయర్ అంటారు ఇది ఆన్ చేసి పెడితే అక్కడ ఉన్న పొగనంతా బయటకు తోలేస్తాం అప్పుడు మనం ఫైర్ ఎక్కడ ఉందో తీసి వాటర్ ఓకేనా కరెంట్ సప్లై ఉందనుకోండి ఏదైనా ఫస్ట్ పి అంటే పుల్ ద పిన్ పిన్ తీస్తే తర్వాత ఏం ద ఫైర్ ఏ ఎలక్ట్రికల్ ఫ్యాన్ బోర్డ్ ఏది ఫ్యాన్ బోర్డ్ తర్వాత స్క్వీజ్ ద లాగ్ లోకి మన గ్యాస్ లీక్ అయ్యి బయటకు పోవడం ఓకే ఫైర్ ఆగిపోయేటప్పుడు 1 మీటర్ దూరంలో ఉండాలి ఎందుకంటే మనకి వేడి సెట్ అయ్యి మనకు కాదు 1 మీటర్ దూరం ఎలా పెట్టి దీన్ని నొక్కితే దీంట్లో పౌడర్ వస్తుంది డ్రైవింగ్ తర్వాత ఎస్ఎస్ స్క్వీజ్ ద నాబ్ని నొక్కాలి నొక్కిన తర్వాత స్వీప్ అంటే ఇలాగలగా చుట్టువైపులో ఆక్సిజన్ అనేది లేకుండా టచ్ చేయాలి పిఎస్ఎస్ బాక్స్ అంటే పుల్ ద పిన్ ఎయిమ్ ద ఫైర్ స్క్వీజ్ ఏ అంటే ఎయిమ్ ద ఫైర్ ఫైర్ని ఇలా ఎయిమ్ చేయాలి తర్వాత స్క్వీజ్ ద నాబ్ని గట్టిగా నొక్కితే దీంట్లో పౌడర్ డైకెమికల్ పౌడర్ బయట వచ్చి వస్తుంది తర్వాత ఎస్ అంటే స్వీప్ ఎక్స్టింగ్విషర్ రకాలు ఓకే ఇది ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అంటే ఇనిషియల్ స్టేజ్లో ఒకసారి నొక్కి 30 సెకండ్స్లో పడుతుంది కట్టం చూస్తారా ఇది ఒకటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అప్పుడు దాన్ని ఇలా కట్టుకున్నారు అంటే మనకి ఇవ్వచ్చు అని చెప్పి ఓకేనా